ఒక ఆవేదనతో చెప్తున్నారు. ఒక సంస్థ, హిందూ సంస్థ, కోట్ల మంది హిందువులు ఆవేదన అండి. ఆర్ఎస్ఎస్ సంస్థ ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఏంటంటే, మా హిందువులే చేసినారు, మా హిందువుల సొమ్మే, మీకేం నొప్పి అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ గా కామెంట్ చేసినాడు. అదేనండి, మంచి విషయమే. దొంగలంతా కూడా మా అని అనుకున్న, ఇప్పుడు మా దొంగల ముఠాకి చెందిన దొంగ అని చెప్పినట్టు వినిపిస్తుంది నాకు ఇదైతే. ఎందుకంటే మా హిందువే చేశాడంటే, హిందువుకైతే రాముడిని దోచుకోవడం కాకుండా, హిందువుకైతే అంటే ఇప్పుడు కౌరవులు వచ్చి దుశ్శాసనుడు వచ్చి చీరలాగితే ద్రౌపది మా హిందువే అంటారా? మా మనిషి అంటారా? రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతే అంటారా? రావణాసురుడు యొక్క కౌరవుల యొక్క మతం ఏదైనా కానివ్వండి, మతంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు, ధర్మం అధర్మం రెండు ఉంటాయి. రాముడు రావణాసురుడిని, ఈయన కూడా మనలాంటి ఒక రాజే, మనలాంటి ఒక క్షత్రియుడే, లేకపోతే మనకు సంబంధించిన క్షత్రియుడు కాదనుకోండి వాళ్ళ లెక్క ప్రకారం. నేను అనేది ఏంటంటే, ఇది మనవాడు అనుకున్నాడు, లేకపోతే చెడు వేరు మంచి వేరు. కౌరవులు పాండవులు ఇద్దరు కూడా అన్నదమ్ములే కదండి. కౌరవులు చెడ్డవాళ్ళు, పాండవులు మంచివాళ్ళు. వీళ్ళు చీర లాగించారు, వీళ్ళు దాన్ని తప్పు అన్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటం మంచి చెడుల పోరాటం. అంచేత రాముడి గుడిని లూటీ చేసిన వాడు హిందూ ఎందుకు అవుతాడండి? హిందువుల యొక్క శత్రువు అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. ఆ శత్రువులు రాజకీయానికి వాడుకున్నాడు, హిందూ మతానికి స్నేహితుడు ఎందుకు అవుతాడు? శత్రువు అవుతాడు. గతంలో మన ఇంటర్వ్యూ కింద, వీడియోల కింద కూడా మీకేం అవసరం, మీరేమైనా ఇచ్చిర్రా, చందాలు ఇచ్చిర్రా అంటే ఒక వ్యక్తి కాదు, ఆర్ఎస్ఎస్ సంస్థ సంబంధించిన ఒక వ్యక్తి కాదు, కొన్ని వందల మందిని కామెంట్ల రూపంలో అట్లా రాపిస్తున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? మీకు కౌంటర్ ఫైల్ దాచుకుని మీరు దొంగతనం చేస్తారు చూపించాలని మేము అనుకోలేదు. కానీ అసలు నేనేంటండి, కోట్ల మంది ఇచ్చాము. ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లో, ఎక్కడెక్కడ గ్రామాల్లో, ప్రతి చోట వసూలైనది డబ్బులు. ఇప్పుడు నువ్వెందుకు ఇచ్చావని చెప్పేసి అంటే ఇది అసలు ఇది ఏమన్నా పద్ధతేనా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం? అంటే కోట్ల రూపాయలు లూటీ మీరు చేస్తే ఇవాళ భారతదేశం కాదు, ప్రపంచం అంతా ఇచ్చినటువంటి హిందువులకు మీరు జవాబుదారీ, మేమంతా ఉన్నాం దాంట్లో. ఇది చాలా అన్యాయం. పోలీసుల స్టేషన్ లో కూడా ఈ మాటలు చెప్తారేమో. ఆ అధికారులకు కూడా నీకేం సంబంధం, మా రావుని మీద దోచుకుంటున్నావు, నువ్వేమైనా చేసావా, నువ్వు మా ఉద్యమంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు చందా ఇచ్చావా అంటే పోలీసు ఏం చెప్తాడు? కోర్టులో చెప్పండి, జడ్జి గారు ఏం చెప్తారు విందాం అనుకుంటాను నేను. ఇది ప్రజా న్యాయస్థానంలో ప్రజలంతా కూడా గుండెలు కలచివేస్తున్న విషయం. దీంట్లో కూడా సంఘ పరివార శక్తులు కొంతమంది వచ్చి చాలా అన్యాయం, చాలా బాధ కలుగుతోంది, కానీ ఈ కుంభకోణం 7 కోట్లది 8 కోట్లది అది కూడా కాదండి, 70-80 లక్షలది ఇంత దొరికింది. ఈ కేసు పెట్టి మేమే కదా పెట్టింది. మొన్న ఒక నాయకుడు అంటాడు, మేమే కేసు పెట్టినాం, మేమే సిట్ వేసినాము. మొన్న ఒక నాయకుడు ఒక డిబేట్ లో మాతో అన్నాడండి, ఏమనంటే ఎవరు సిట్ వేశారండి? ఏ సమాజ్వాదీ పార్టీ సిట్ వేసిందా, కాంగ్రెస్ పార్టీ సిట్ వేసిందా, కమ్యూనిస్ట్ పార్టీ సిట్ వేసిందా? మేము వేసామండి అంటాడు. నాకు అసలు ఒక్క ముక్క అర్థం కాలేదు. నాయకుడే కాదు, ఈయన యోగి కూడా అదే మాట మాట్లాడారు. ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది, నువ్వు సిట్ వేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లేకపోతే అక్కడ చంద్రబాబు గారు సిట్ వేయగలుగుతారు అక్కడికి వెళ్ళి? ఏమైనా కామెడీ అయితే ఏమన్నా? నీ టెరిటరీలో, నీ పర్వ్యూలో, నీ రాష్ట్రంలో జరుగుతుందని నువ్వు చేసావు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, నువ్వు చేయడానికి అర్హత లేదు, నువ్వు నిష్పాక్షికమైన దర్యాప్తు కోరి ఉండాల్సింది. మేము ఇవాళకి కోరుకుంటామండి, సంఘ పరివార వ్యక్తి ఒక్కడు లేనటువంటి, నీకు ఏమాత్రం మూలాలు లేనటువంటి మరొక నిష్పాక్షికమైన దర్యాప్తు చేయాలంటే సర్వోన్నత న్యాయస్థానం దీన్ని సీరియస్ గా తీసుకుని, వారేమన్నారంటే సెలవులు ఎంత చూస్తామన్నారు. నేను కోరుకుంటుంది అంటే, హిందువులంతా కోట్ల మంది కోరుకుంటున్న సర్వోన్నత న్యాయస్థానం దీన్ని టేకప్ చేసి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిరోజు ప్రతి గంట కూడా వారి దర్యాప్తు అధికారులు దర్యాప్తు యొక్క వివరాలని నోట్ చేసుకుంటూ చేస్తే, అది కూడా ఇవాళది కాదు, ఈ 4 రోజులది కాదు. నిర్మోహి అఖాడా చెప్పింది 2017, బాబా లాల్ దాస్ గారు చెప్పింది 89-90, బీబీ గుప్తా గారు చెప్పింది 89-90. మీరు తీసిన మొత్తం రికార్డు ఒక్కరోజు వసూలు చేసింది. మీరు 40 ఏళ్ళు వసూలు చేసి ప్రపంచంలో ప్రతి ప్రాంతం నుంచి పదే వసూలు చేసి ఇవాళ గుడి కట్టారు. ఈ గుడికి సంబంధించిన లెక్కలు అడిగితే నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. నేను అనుకుంటాను ఇవాళ అది ఒక ఏటీఎం లాగా, ఈ సంఘ పరివారికి ఒక బంగారు బాతుగుడ్డు లాగా శ్రీరామ భూమి ఉద్యమం, శ్రీరామ జన్మభూమికి సంబంధించిన నినాదం మీకు ఉపయోగపడింది. మీరందరూ కూడా దాని మీద సంపాదించుకున్నారు, రాజకీయంగా డబ్బులు సంపాదించుకున్నారు, శక్తి సంపాదించుకున్నారు, చివరికి డబ్బులు కూడా సంపాదించుకున్నారు, కుర్చీలు సంపాదించుకున్నారు, సమస్తం సంపాదించుకున్నారు. నష్టపోయింది హిందువులు, నష్టపోయింది మా రాముడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు. అంచేత మీరు దోషులుగా నిలబడ్డారు. ఇవాళ మీరు ఈ యొక్క విచారణ జరిగితే న్యాయం జరగదని మీరు అనుకోవచ్చు, మేము సిట్ వేసాము, మేము చేస్తామని. ఇవాళ కోట్ల మంది భారతీయులు నమ్ముతున్న విషయం అంటే మీ వల్ల న్యాయం జరగదు, మీరు చేసే పని న్యాయం జరగదు. మాకు కావాల్సిన నిష్పాక్షికమైన దర్యాప్తని, ఇది ప్రజల యొక్క వాణి. అది మీకు చెప్తే ఎవడు ఏ కేసులో ఉంటాడో, వాడు ఉపాలో ఉంటాడో, లేకపోతే వాడు ఏమవుతాడో, ఎక్కడికి తేలుతాడో,
లేకపోతే గోవింద పనసారలాగా గౌరీ లంకేష్ లాగా లేచిపోతాడు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ భయంలో ఉన్నారు కాబట్టి అందరూ చెప్పరు. కానీ ఇవాళ ఒక హిందూ సంస్థ ప్రతినిధిగా హిందువుల యొక్క మనోభావాల్ని అర్థం పెడుతూ చాలా స్పష్టంగా నేను చెప్తాను, నిష్పాక్షికమైన దర్యాప్తు కావాలి దీనిపైన. ఇది విశ్వాసంతో చెలగాటం. ఇవాళ చరిత్ర మొత్తం మీద ఒక గుడికి ఈ స్థాయిలో వసూళ్ళు ఎప్పుడు జరగలేదు. అంచేత దీనిపైన చాలా సీరియస్గా దర్యాప్తు జరగాలి తప్పితే ఏదో చిన్న దొంగతనంగా చెప్తే మేము దీన్ని అంగీకరించామని చెప్తాం. మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు, రమణమూర్తి గారు ఏమో గట్టిగా బిగ్గరగా జనమందరికీ వినిపించేందుకు గట్టిగా మాట్లాడుతున్నారు ఆవేదనతోటి. అంటే మీకేం థ్రెట్లు, భయం లేరా? మీకేం భయం లేదా? మీకు థ్రెట్లు లేవా? బాబా లాల్ దాస్ గారు లేకపోతే మన ముందు చాలా మంది పెద్దలు శిరస్సు అర్పించినటువంటి వాళ్ళు, మతాన్ని గురించి ఎందరో పెద్దలు, శ్రీ రామానుజ సాంప్రదాయంలో కళ్ళు శిరస్సులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నందనారు గుళ్ళో వెళ్ళి చచ్చిపోయినాడు. అందుచేత అటువంటి గొప్ప ధర్మం ఏదైతే ఉన్నదో, ప్రపంచం అంతా మనిషిలో దేవుణ్ణి చూసేటువంటి ధర్మం మా ధర్మం అండి. మనిషిని దైవం స్థాయికి తీసుకెళ్ళగలిగిన ధర్మం మా ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రేమించే వ్యక్తులుగా, అనుసరించే వ్యక్తులుగా, అటువంటి ధార్మికమైనటువంటి వ్యవస్థను కాపాడుకోవడానికి ముందుకు వచ్చిన వ్యక్తులుగా మేము అనుసరించాల్సిన నిర్భయత్వాన్ని. ఎందుకంటే మా ధర్మం మాకు ప్రామిస్ చేసింది ఏమిటంటే, నా బిభేతి కుతశ్చనేతి అంటే అండి, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనం మోక్షాన్ని అందుకుంటే, బ్రహ్మాన్ని అందుకుంటే, ఎక్కడి దాకా మనస్సు వాక్కు చేరుకోలేక వెనకెళ్ళిపోతున్నాయి. పరబ్రహ్మాన్ని వాక్కులు మనసు అందుకోలేవు. దాన్ని గనక యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుతో సహా, మనసు కూడా వెళ్ళలేదు అక్కడ దాకా. ఆనందం బ్రహ్మణో విద్వాన్. అటువంటి బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, నా బిభేతి కుతశ్చనేతి, దేనికి భయపడరు. ఇది మా ధర్మం యొక్క సారాంశం. ఆ ధర్మం యొక్క సంస్థ ప్రతినిధిగా ఇవాళ భయపడకుండా శిరస్సు అర్పించడం మాకు తెలుసు. దానికే ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. నమస్కారం. ప్రజలారా విన్నారు కదా, విజయ విహారం రమణమూర్తి గారు 1987 శిలాన్యాస్ నుంచి జరిగిన అనేక అంశాలని ఫోటోలను చూపిస్తూ, అప్పటి వ్యక్తులు, అదేవిధంగా అప్పుడు పూజారులుగా పనిచేసిన వాళ్ళు, ఇట్లా ప్రశ్నిస్తూ ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు, ప్రశ్నిస్తూ వాళ్ళు పదవీచ్యుతులైన వాళ్ళు, వీళ్ళందరి ఫోటోలను చూపిస్తూ జరిగిన చరిత్రను 2017లో ఏం జరిగింది, 2089లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అసలు అందరూ మాట్లాడుకుంటున్నట్టు ఆ సముద్రంలో కనిపిస్తున్న చిన్న ఐసు ముక్క మాత్రమే కనిపిస్తుంది, పెద్ద ఐసు కొండ సముద్రం కింద ఉంది. కాబట్టి ఇది 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, అది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి విలేజ్ నుంచి భక్తులు కానుకలు ఇచ్చారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. కాబట్టి వాటన్నిటికీ లెక్కలు నిష్పక్షపాతంగా జరగాలి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జరగాలి అని చెప్పేసి రమణమూర్తి గారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు. మరి ఆయన చేసిన ఆర్గ్యుమెంట్లు సరైనవేనా? ఆయన చెప్పిన అంశాల్లో నిజాయితీ ఉందనిపించిందా మీకు? మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.